కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీబీఐకు ఫిర్యాదు చేశారు. కాగ్ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో 50,000 కోట్ల అవినీతి జరిగిందని వెల్లడించినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్కు ముఖ్యమంత్రి లేఖ రాయాలని కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు అవినీతి బట్టబయలయ్యే వరకు తాను పోరాటం చేస్తామన్నారు. అతి పెద్ద స్కామ్ ఏది అంటే అవినీతి ఎందులో జరిగింది అంటే మన దేశ చరిత్రలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగింది. ఈ విషయం మీద నేను ఈరోజు మన తెలంగాణ హెడ్ ఆఫ్ ద సిబిఐ డైరెక్టర్ గారిని వారి టీంని కలవడం జరిగింది. అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, కంప్లైంట్. రెండోది, ఏప్రిల్ 10ని ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ జస్టిస్ గారి ముందు 990 పేజీల ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేసిన ఇంతవరకు ఆనరబుల్ హైకోర్టు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయమని డైరెక్షన్ ఇవ్వకుండా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నాం, లేదా స్టేట్ ఇన్వెస్టిగేషను. నిన్న కాక మొన్న మన రాయ్పూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 350 కోట్లు మెగా కృష్ణారెడ్డి ఎంఈఐఎల్ ప్రాజెక్టు మీద 70 లక్షలకి అఫీషియల్స్ లంచం తీసుకున్నారని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈడీకి కూడా ప్రజెంట్ చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు చట్ట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా వీరు నాకు చెప్పింది కూడా, సిబిఐ డైరెక్టర్ ఢిల్లీలో చెప్పింది ఒకటే, కోర్టు ఆర్డర్ అయినా ఉండాలి సిబిఐ ఇన్వెస్టిగేషన్కి, లేదు అంటే ముఖ్యమంత్రి గారైనా సిబిఐ ఇన్వెస్టిగేషన్కి లెటర్ రాయాలి. కనుక తమ్ముడు ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డిని అర్జెంటుగా మీరు లెటర్ రాయండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ అని అర్జెంటుగా ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ ఇవ్వాలని. ఎందుకు 50,000 కోట్లు స్కామ్ జరిగింది అని కాగ్ రిపోర్ట్లో ఉంది. క్లియర్గా ఉండాలి. నువ్వు అది పక్కన పెట్టేసాయి.